ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకరణలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు. స్మరిస్తూ ముందుకు జరుగుతూ ఉండాలి. ఈ రోజు అమ్మవారి అమ్మవారు సరస్వతీదేవి అవతారంతో భక్తులను ఆలోచిస్తున్నారు. ఇవాళ చక్కగా భక్తులకి సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకి అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళు నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగింది. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం. అమ్మవారు సరస్వతీదేవి అవతారంతో భక్తులను ఆలోచిస్తున్నారు. ఇవాళ చక్కగా భక్తులకి సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే